హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు విఎస్ హోల్ తెలుగు. ఈరోజు మనం అజ్రం అనే ఊరు గురించి, అందులో తయారు చేసే వస్తువుల గురించి తెలుసుకుందాము. ఇది ఆంధ్రప్రదేశ్లోని ఇత్తడి హస్తకళలకు ప్రసిద్ధి చెందిన గ్రామం అండి. ఈ అజ్రం అనే ఊరు మన తూర్పుగోదావరి జిల్లా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం చెందిన గ్రామం అండి. ఇది తణుకు నుంచి 9 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. చాలా మంచి ఊరండి. ఈ గోదావరి నది, దానికి ఉపనది అయిన వశిష్ఠి నది ఒడ్డున పచ్చని పొలాల మధ్య ఈ గ్రామం ఉంటుంది. చాలా గ్రీనరీగా ఉంటుంది. ఆ ఊరంతా అజ్రం గ్రామం మొత్తం ఇత్తడి పరిశ్రమకు ప్రసిద్ధి చెందిందండి. ఈ గ్రామంలో ప్రతి ఒక్కరింట్లో హస్తకళలకు పేరుగాంచిందండి. ఇక్కడ దాదాపు ప్రతి ఇంట్లో ఇత్తడి వస్తువులు తయారు చేస్తారండి. ఈ వృత్తిపైనే వీరి జీవనాధారం. దేవాలయాల్లో ఉపయోగించే పెద్ద పెద్ద గంటలు, విగ్రహాలు, గృహ అలంకరణలు, రకరకాల వంట సామాన్లు తయారు చేస్తారు. ఇక్కడి నుంచే కంచు, రాగితో తయారు చేసిన వస్తువులు ఎగుమతి అవుతాయండి. అజ్రం కళాకారులు భారతీయ సంస్కృతికి ప్రతీకగా నిలుస్తున్నారండి. దేవాలయాల్లో కూడా ప్రతి గంట మోగుతుంది కదా, ఆ గంట వెనుక అజ్రం ఊరు గుర్తొస్తుందండి. తప్పకుండా ఈ అజ్రం అనే గ్రామంలో ఆంధ్రప్రదేశ్లోని ఇత్తడి హస్తకళలకు ప్రసిద్ధి చెందిందండి. చూడండి ఎన్ని వస్తువులండి. ఇక్కడ 1, 2, 3 అని కాదు, మనకు కావలసిన బిందెలు, కావాల్సిన దబర్లు, మనం షోకేస్లో పెట్టుకునే బొమ్మలు, అన్ని రకాలు ఇక్కడ వీళ్ళు తయారు చేస్తారు. చూడండి ఈ కొంగలు ఎంత బాగున్నాయో. ఈ ఫిష్ కూడా వాళ్ళు చూడండి, రకరకాల వస్తువులు చూడండి. అవి జింకలు, షోకేస్లో పెట్టుకునే బొమ్మలు, చాలా రకరకాలు ఉన్నాయండి. ఇక్కడ మనకు కావలసిన ప్రతి ఒక్క ఇంటీరియరు ఇక్కడ చాలా తక్కువ ధరకే మనకు దొరుకుతాయండి. మనం ఇక్కడ వచ్చి మంచి షాప్లో మనం హోల్సేల్ ధరలతో మనం కొనుక్కొని ఇంట్లో పెట్టుకోవచ్చండి. అందులో చూడండి ఎంత బాగా అప్పుడు గుర్రాలతో మనకు అప్పుడు రాజులు వీళ్ళు వేసుకునే బండ్లండి తయారు చేశారు. చూడండి రిక్షా బండ్లు అవి. అప్పట్లో గుర్రాల మీద, ఆ జట్కా బండ్ల మీద వెళ్ళేవాళ్ళు. ఎంత బాగున్నాయండి, ఎంత బాగా తయారు చేశారో. ఆ తయారీకే మనం ఇవ్వచ్చండి మనీ కూడా. వాళ్ళ కష్టం అక్కడ తెలుస్తుంది. చూడండి ఎంత బాగున్నాయో. జింకలు, పిల్లులు, అనేక రకాల బొమ్మలండి. ఇది చూడండి బుల్లెట్ బండి ఎంత బాగా తయారు చేశారో. ఆ తయారీ విధం కూడా చూడండి ఎంత అందంగా ఉందో. ఇక్కడ కప్పులు చూడండి ఎంత బాగున్నాయో. మనం టీ, కాఫీ తాగేదానికి చాలా బాగా తయారు చేశారు. చాలా బాగున్నాయి. ఈ అజ్రం అనేవి ప్రతి ఇంట్లో రకరకాల తయారీ వస్తువులు చాలా బాగా దొరుకుతాయండి. మనము అన్నీ విజిట్ చేసి మనకేం కావాలో తీసుకోవచ్చు. చూడండి రాగి పాత్రలు, వాటర్ మంచిది అంటారు కదండి రోజు తాగేదానికి. ఇట్లా టీ కప్పు, కాఫీ తాగేదానికి కూడా వాళ్ళు తయారు చేశారు. గ్లాసులు కానీ, ప్లేట్లు కానీ, మూతలు కానీ, చిన్న చిన్న దబర్లు కానీ, గిన్నెలు కానీ అన్నీ ఇక్కడ చాలా బాగున్నాయండి. చూడండి ఒక్కసారి మీరు విజిట్ చేస్తే బాగుంటుంది. ఒకవేళ చేయని వాళ్ళు వీడియో ద్వారా కూడా వాళ్ళతో
మాట్లాడి మనము వస్తువులు కొనుగోలు చేసుకోవచ్చు. చూడండి, బోండళ్ళు, బిందెలు, గంగాళాలు, బిర్యానీ సామాన్, బిర్యానీ చేసుకోవడానికి పెద్ద పెద్ద దబర్లు కూడా ఉన్నాయండి. ఇవంతా ఇగో చూడండి, బిర్యానీ చేసుకోను ఈ దబర్లు. చూడండి, ఈ కంచు పాత్రలు చాలా బాగుంటాయి. మనము అన్నం వండుకోవచ్చు, కర్రీస్ కూడా చేసుకోవచ్చు. కానీ కొన్ని పాత్రలు అండి పులుపు వేసుకోకూడదు అని అంటారు. అది అంటే ఇప్పుడు వండేసి పాత్రలు మళ్ళీ గిన్నెలోంచి మార్చుకోవాలా, అదొక్కటేనండి చేయడము. ఈ కంచు పాత్రల్లో మనము వంటలు చేసుకుంటే దాని పోషకాలు కూడా పోవు, చాలా బాగుంటాయి. అందుకని కంచు పాత్రల్లో పెద్దోళ్ళ కాలము వంటలు చేసేవాళ్ళండి. చూడండి, ఈ ఇత్తడి పాత్రలు ఇత్తడి పాత్రలకి రాగి పాత్రలకి తేడా ఉందండి. రాగి పాత్రలో పులుపు తగిలితే అవి అంటే వంట చేసిన తర్వాత దాన్ని తీసి పెట్టేసి వేరే హాట్ బాక్స్లోనో వేరే గిన్నెల్లోనో మార్చుకోవాలి. అట్లనే ఉంచకూడదు. పులుపుకి అదాబర్లు అదే వేరేగా తయారవుతాయండి. చిన్న చిన్న చెంబులు చాలా బాగుంటాయండి. మనం మంచినీళ్ళు రాత్రుల్లో రాగి చెంబుల్లో పెట్టుకొని తాగొచ్చు. ప్లేట్లు చూడండి, ప్లేట్లు కూడా చాలా బాగున్నాయి. అన్నీ కొంచెం ఖరీదే కానీ చాలా అందంగా ఉంటాయి. బంగారు పళ్ళెల్లో అన్నం తినలేము, ఇట్లాంటి పళ్ళెలలో అన్నం తినచ్చు అన్న ఆలోచన ఉంటుంది. చూడండి, మురుకుల చెట్లు చాలా బాగుంటాయి. అన్నీ రకరకాల వెరైటీలలో మురుకుల చెట్లు ఉన్నాయండి. ఇత్తడి మురుకుల చెట్లు ఎప్పుడో అమ్మమ్మ కాలం నాటి చెట్లు అండి అవి. మనం ఇప్పుడు వీళ్ళ దగ్గర వీడియో ద్వారా మనం ఇంటికి కూడా తెప్పించుకోవచ్చండి. కానీ బయట మనం షాపుల్లో కంటే ఇక్కడ అజ్జరం అనే ఊర్లో మనం వీడియో కాల్ చేసి మనం తెప్పించుకొని మనం వాడుకోవచ్చు. అన్ని గ్లాసులు, చెంబులు అన్నీ రకరకాలు ఇంటికి సంబంధించినవన్నీ చాలా బాగున్నాయి. మీరు ఒకసారి విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. మనకు కావాల్సిన వస్తువులన్నీ తీసుకోవచ్చు. చూడండి, ప్లేట్లు వాటి ధరలు అన్నీ కొంచెం కాస్టే. కానీ మనం ఇక్కడ దొరికినట్టు మనకు మన టౌన్లలో దొరకవు, చాలా కాస్ట్ వేస్తారు. అక్కడ ధరలు తక్కువండి. చూసుకొని మనం ఏది కావాలంటే అవి తెచ్చుకోవచ్చు, లేదంటే వీడియోల ద్వారా తీసుకోవచ్చు. చిన్న చిన్న చెంబులు చాలా వెరైటీగా ఉన్నాయి. చూడండి, చిన్న చిన్న పాత్రలు ఇవి ఇత్తడి పాత్రలు. అందులో వాళ్ళు కళాయి అని పూత పూస్తారండి, ఆ తర్వాతే మనం వాడుకుంటాము. ఈ బోండళ్ళు, తాంబూలం తట్టలు, ఇడ్లీ పాత్రలు అన్ని రకాలు, ఒకటి అని కాదండి, మొత్తం వంటలకి వాడుకునే అన్నీ అక్కడ తయారు చేశారు. చూడండి, మరచెంబులు కూడా అప్పుడు కాలం మరచెంబులు ఎక్కువగా ముసలోళ్ళు వాటర్ పోసుకొని వేరే ఊర్లకి తీసుకెళ్ళేవాళ్ళు. ఇప్పుడైతే మనం ప్లాస్టిక్ బాటిళ్ళు ఎక్కువగా యూజ్ చేస్తున్నాము. అప్పుడు మరచెంబులు యూజ్ చేసేవాళ్ళు. చిన్న చిన్న బాండిళ్ళు చూడండి, చాలా బాగున్నాయి. వీటిల్లో మనం అన్నీ వడలు, అరిసెలు, మురుకులు అన్నీ చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి, స్ట్రాంగ్గా కూడా ఉన్నాయండి. చాలా బరువు,
పట్టుకుంటే చాలా బరువు అనిపిస్తుంది. చూడండి వాల్కి తగిలించుకునే చూడండి ఎన్ని రకరకాల వెరైటీలు ఇంట్లో వాల్కి బాగా డెకరేషన్ చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి. చిన్న చిన్న వస్తువుల నుండి పెద్ద పెద్ద వస్తువుల దాకా మనకు అక్కడ దొరుకుతాయండి. మసాలా డబ్బాలు కూడా చాలా బాగున్నాయి. మనకు వంటింట్లో పెట్టుకోవడానికి రకరకాల పాత్రలన్నీ అక్కడ చాలా బాగున్నాయండి. చూడండి వాల్కి తగిలించుకునే డెకరేషన్ ఐటమ్స్ అన్నీ చాలా బాగుంటాయి. ఇక్కడ భాస్కర్ రెడ్డి షాప్ అండి, చాలా పెద్దది ఈ షాపు. ఇందులోనే మీరు అన్ని వెరైటీలు బాగా దొరుకుతాయి. విజిట్ చేయండి. నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.